రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. మరి దీనికి సంబంధించి ఆయన దోస్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేసే దానికోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ప్రజలకి బయట నుంచి వచ్చేటువంటి గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి మరి మంచినీరు ఈ చలివేంద్రం అందుబాటులో, ఎందుకంటే మార్కెట్ సెంటర్లో ఎక్కువ పబ్లిక్ ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఇక్కడ మంచి అవసరం ఉంది. దాన్ని అవసరాన్ని తీర్చినటువంటి మన భాషా గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇలా చలివేంద్రాలు చాలామంది పార్టీ తరఫున చాలామంది పెట్టడం నిజంగా అందరూ కూడా సంతోషదాయకమని కూడా తెలియజేసుకుంటూ, భాషా గారు ఇంకా పేదల కోసం ఇంకా ఈ ఫౌండేషన్ తరఫున ఇంకా కార్యక్రమాలు భగవంతుడి ఆశీస్సులతోటి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి భాషకి పాత మార్కెట్ సెంటర్లో మా సోదరుడు మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ విషయంలో వాసన్నతో పాటు మన మా భాష కూడా ఇస్లాంపేటలో ఆయన తోచిన సహాయం పేదవర్గాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి. ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు పేదవర్గాలకు చేయాలని చెప్పి ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు అలాగే వాసన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా భాషని మరొకసారి అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ఆ అల్లాని ఆయనకి మంచి దీవెనలు ఇవ్వాలని చెప్పి పెట్టి మజ్జిగ మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇలా పాత మార్కెట్లో కూలీలు చాలామంది తిరుగుతుంటారు, వాటర్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ దాహాన్ని తీర్చడానికి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి చేస్తున్నారు. అలాగే అంతకుముందు కరోనాలో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒక టైం కాదు, 2 టైం కాదు, 10 సేవా కార్యక్రమాలు చేశారు కరోనాలో. ఆ తర్వాత బొమ్మరిల్లులో కానివ్వండి, కొత్తపట్నం మండలంలో ఏదో ఊరు ఐడియా లేదు, అక్కడ బలరాం కాలనీలో వృద్ధాశ్రమము అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మా మిత్రుడు ఇంకా వ్యాపారం అభివృద్ధి చేసుకొని మా మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మా అభిమానులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. మాకు ఈరోజు పాత మార్కెట్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం మాకు ఎంతో చాలా సంతోషమైన ఇది. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు కానివ్వండి,
ఏదైనా సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. అలాగనే ఈ సేవా కార్యక్రమాలతో పాటు మేము ఒక చిన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసాం, దోస్తీ ఫౌండేషన్ అని. ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా పాత మార్కెట్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రంతో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాము. గత 10 సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా సంతోషం. గతంలో కూడా ఎన్నో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలాగనే రాబోయే రోజులు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తాము అని మనస్ఫూర్తి తెలియజేస్తూ మన వాసన్న గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణారెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ. నా మిత్రుడైనటువంటి ఎస్కే మహబూబ్ సాహెబ్, స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి వృద్ధులకు, చిన్నపిల్లలకు, అలాగే చెవిటి మూగా ఉన్నటువంటి పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి పళ్ళు అయితే భోజనాలు అయితే ఇలా ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈరోజు పాత మార్కెట్ సెంటర్లో ప్రజలు దాహార్తి తీర్చుటకు ఈ వేసవికాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రకు ముఖ్య అతిథిగా మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు వచ్చి ప్రారంభించడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ముందు రోజుల్లో కూడా మా మిత్రుడు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళాలని నేను ఆయన కోరుకుంటున్నాను. మరి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ అందరికీ సేవా దృక్పథం అనేది మనసులో ఉండాలి. ఇలాంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా రావాలి. కానీ అలా వచ్చిన వాళ్ళలో మా మిత్రుడైనటువంటి ఎస్కే మహబూబ్ సాహెబ్, స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఆయన ప్రథమ ముందంజలో ఉన్నారని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, మీడియా వాళ్ళందరికీ కూడా నా अब रुक मत, ये मोमेंट तेरा है।
बेटा एक मिनट